అల్లుడు దుర్యోధన. శకుని బాగా విశ్వాసన ఈ శకుని మామ ఎందుకు వచ్చినట్టు? ఐదుగురు హస్బెండ్స్ మళ్ళీ దీనికి కర్నూలు మీద క్రష్ అంట. చూడండి ఎందుకు వచ్చాడు రాజు రాజు ఓడిపోవడానిక? మిల్వాకీలో గెలిచి మ్యాడిసన్ లో ఓడిపోవడానికి రాయల్ ఛాలెంజెస్ అనుకుంటున్నా? లేక ఒక సిక్స్ కొట్టి 10 మంది కొట్టాలని అనుకుంటున్నా? తక్కువ స్కోర్ కొట్టి ఎక్కువ కొట్టాలని ఎగిరి గంతేసే రోలింగ్ లయన్స్ లేక మ్యాచ్ ముందే డిశ్చార్జ్ అయిన మిల్వాకీ ఛాన్సెస్ నువ్వు శాంతించాలుడు, నేనున్నాగా. అందరికీ పడతా జరుగుతుంది. వీళ్ళలో 3 ప్రశ్నలు, వాళ్ళలో 3 ప్రశ్నలు అడుగుతున్నాను. వీళ్ళు వాళ్ళు పందాలు కాసుకుంటారు. గెలిచిన వాళ్ళకి గెలిచినాక, ఓడిపోయిన వాళ్ళకి ఓడిపోయినంత. మరి మీ పందెం ఏంటి దుర్యోధన? అర్ధరాజ్యం పండుగ పెడతాం మామ. ధర్మరాజా వాడి దగ్గరే ఉంది, వాడి పూడుగా ఉందిగా పంచాలి. పెట్టండి దాన్ని. మహారాజా కాన్సన్ట్రేషన్ ఉంటుందా డార్లింగ్ పైన? పెట్టండి మామ, గెలిచేది మేమే. ఆ అర్ధరాజ్యం నా మహారాణికే. దుర్యోధన సిద్ధమేనా? ఎవరు మామ? ధర్మరాజా కాచుకొని మొదటి ప్రశ్న. అడగండి మామ. ఓక్ క్రీక్ లో కలర్ఫుల్ అందగాడు ఎవరు? నన్ను మించిన కలర్ఫుల్ అందగాడ నేను కాకుండా అయి ఉంటాను. అడుగు మామ. అట్లూరి శ్రీకాంత, సునీల్ వీరవల్ల. నీకు తెలుసా పాంచాలి ఎవరై ఉంటారు? నీకేంటి అంత స్ట్రెస్? నువ్వు స్టోరీని బాగా నడుపుతున్నావు పాంచాలి. ప్రస్తుతం అర్ధరాజ్యం ఇంపార్టెంట్ మామ. పాంచాలి అంటే మా ఆన్సర్ కాసుకోండి. స్టోరీ వేరే వాళ్ళు పప్పులో కాలేసే వాళ్ళు. పాంచాలి అల్లుడు రామ్నాథ్ మించిన కలర్ఫుల్ హీరో ఓక్ క్రీక్ లో ఉన్నాడా? దుర్యోధన నీ మొదటి ప్రశ్న. అడుగు మామా. ఓక్ క్రీక్ లో ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది? ఉదయ, దినేష, మహేష్ గారు. భోగి సినిమా చూడలేదా అల్లుళ్ళు? భోగిని అంటే దినేష్ అంటారేంటి? మహేష్. కరెక్ట్. ధర్మరాజా నీ రెండవ ప్రశ్న. అడగండి మామ. మిల్వాకీలో రొమాంటిక్ అందగాడు ఎవరు? ఓ నేను కాకుండా అడగండి మామ. రామ్నాథ, దినేష, అడపాల. ఎవరై ఉంటారు పాంచాలి? తెలిసి దినేషే. ఆ హైటు, ఆ పక్కలకు, అది కూడా స్టోరీ చెప్పదా? నీ స్టోరీలో తక్కువ
నమ్మలేకపోతున్నాను. నీ కథ నేను చూపిస్తాను. అయినా నీకు నమ్మేది లేదు. ఇందాక నాకు బొక్క పడింది నీ వల్ల. మామ మళ్ళీ ఆప్షన్ చెప్పండి. రామ్నాథ్, దినేష్, అడపాల. అడపాలని మించిన రొమాంటిక్ అందగాడు విశ్వాసం స్టేట్ లోనే లేడు. రాజేష్ అడపాల లాగిద్దాం. మళ్ళీ పప్పులో కాలేసే వాళ్ళు. కూర్చో. దినేష్ మించిన రొమాంటిక్ పిల్ల ఎవరైనా ఉన్నారా మిల్వాకీలో? దినేష్ 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 ఇస్ ద రైట్ ఆన్సర్. నీ రెండవ ప్రశ్న. ఓక్రీక్ లో 24 గంటలు నవ్వుతూ ఉండే నవ్వుల రాముడు ఎవరు? రవి పుచ్చలానా, శ్రీకాంత్ బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శ్రీకాంత్. దుర్యోధన, నీ చివరి ప్రశ్న. దుర్యోధన, నాకు తెలుసు, నా మనసంతా మీ వైపే. తెలుసు మామారి అభిమానం జాగ్రత్త పంచాలి. ధర్మరాజా, నీ చివరి ప్రశ్న. అడగండి మామా. వర్క్షోర్ అపార్ట్మెంట్స్ లో ఎవరు ఎండ ఉంటే బయటకు రాదు? ధర్మరాజా, ఆప్షన్స్ ఇంకా చెప్పలేదు. భాస్కర్ గుత్తికొండ, ఫెయిర్ ఓన్లీ శ్యామ, రాజ్గిరి. నాకు తెలిసి గుర్తికండి. నాకు తెలుసుగా గుర్తికండి. చెప్పండి చెప్పండి. పాంచాలి అంటే మా ఆన్సర్ భాస్కర్ గుత్తికొండ. మళ్ళీ తప్పు చేసేవాళ్ళు. ఫెయిర్ అండ్ లవ్లీ శ్యామే కరెక్ట్ ఆన్సర్. పాంచాలి ఇక నువ్వు మాకే. ఇంకా అవ్వలేదు మహారాజా, మీరు రండి. దుర్యోధన, నీ చివరి ప్రశ్న. ఈ ప్రశ్నతో ద్రౌపది నీ సొంతం. థ్యాంక్స్ మామా, థ్యాంక్స్. ఫేస్బుక్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న భీమవరం గ్లోడి. పవన్ భాస్కరానా, సూర్య అలియాస్ బాబ్జీనా, వినయ్య? ఒక్క నిమిషం, నాకు మెసేజ్ వస్తుంది. ఇదేంటి ఫేస్బుక్ పత్రం బాబ్జీ? కరెక్ట్, బాబ్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. అప్పుడు నా కోరిక నెరవేరుతుంది. ఇక నువ్వు మాకే. ఏం కావాలి మన నవ్వు? డబ్బు నవ్వే చీర చీర. నన్నే నన్నే అమ్మేస్తాను. ఏం చేస్తా?